సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని బాలాజీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన ఫోటోగ్రాఫర్ల ఐడి కార్డులు నూతన ధరల పట్టికలను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్, డిఎస్పీ రవీందర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, అధ్యక్షులు అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు జయరాములు, నరసింహులు, లక్ష్మారెడ్డి మరియు కమిటీ సభ్యులు, మాజీ అధ్యక్షులు కృష్ణ యాదవ్, కమిటీ సభ్యులు మరియు ఫోటో వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ నాయకులు, ఫోటో వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు। మన పీపీఏ ప్రెసిడెంట్ అనిల్ గారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, ప్రైజ్ లిస్ట్ అండ్ ఐడి కార్డ్ డిస్ట్రిబ్యూషన్ సార్ చేతులుగా రవీంద్ర సెక్రటరీగా, డిఎస్పీ సార్కి అసోసియేషన్ తరఫు నుంచి చిన్న విన్నపం ఏంటంటే, మా ఫోటోగ్రాఫర్లు రాత్రనగా పగలనగా ప్రోగ్రామ్స్కి రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ శాసనసభ్యులు మహిపాలన్న గారికి, పటాన్చేరు ఎమ్మెల్యే మహిపాలన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము। అదే సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ గారికి, కొత్త బాడీ కమిటీ అనిలన్న గారికి, అలాగే నా బాడీ మెంబర్ మహిపాలన్న గారు నెంబర్ ఉండి మన ఫోటోగ్రాఫర్లు అందరినీ ఏది కాదనకుండా ముందుండి నడిపిస్తున్నందుకు అందరూ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలని మన గౌరవ అధ్యక్షులు కూడా మన మహిపాలన్న గారు మనం ఎప్పుడు 24 అవర్స్లో ఎప్పుడు ఏదైనా కాదనకుండా మనకు ఒకసారి మొత్తం సిటీ ఎక్కడ మన జిల్లా మీటింగ్ పెట్టినా అది అలా కాకుండా డిస్ట్రిక్ట్ వైజ్గా ఒకసారి మనము జిఎంఆర్లో ఫ్రీగా ఆడించి మనందరికీ క్లాసులు చేయించి 1000 మంది భోజనం పెట్టిండు। అడగగానే ఎక్కడ ఏదో ఎల్బీ నగర్లో పోయేది ఇక్కడ తీసుకొచ్చినాం, సేమ్ మీకు గుర్తుంటుంది, ఎల్బీ నగర్ పోయేది ఇక్కడ తీసుకొచ్చినాం, మేము తీసుకొచ్చి సార్ని ఒకటేసారి రిక్వెస్ట్ చేసినాం, అదేదో తీసుకోండి, ఆరు ఖర్చు లేకుండా భోజనాలు పెట్టించండి మనందరికీ। అదే మన కరోనా టైంలో అనాయక పరిస్థితి, మన ఫోటోగ్రాఫర్ది ఎవరు ఆర్డర్లు ఏమైనా చాలా 50,000 ఖర్చు పెట్టి మన గురించి, ఎందుకంటే కొంతమంది తెలియదు ఇక్కడ మనం కాన్స్టిట్యూషన్ లెవెల్కి ఇప్పించిన మన అన్నతో అందరికీ ఆ రోజు కొంతమంది వచ్చారు మళ్ళీ అన్నారు వెంబడే ఎక్కువ ఫోన్ చేసి కృష్ణ సరిపోయినా ఇంకేమైనా కావాలా అన్న, ఒక 25 మంది తప్పబడిందంటే ఉంచు వెంబడే పంపించి మళ్ళీ 25 మంది ఇక్కడ ఇవ్వడం జరిగింది। బయట అందరూ అడిగించాం, అందరూ అడిగిందన్న కావాల్సిన కొందరు ఇన్సూరెన్స్ చేశామని కూడా మా ఒక మనవి చేస్తున్నామన్నా, మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। ఫోటోగ్రాఫర్స్కి, ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్కి ఎల్లవేళలా అండగా ఉంటూ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అనిల్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను। మనకు ఈ సెల్ ఫోన్లు వచ్చి అన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ ఫోటో అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, చేతిలో ఉంటుంది తీసుకోవడానికి। కానీ ఒకప్పుడు ఒక ఫోటోగ్రాఫ్ కావాలంటే చదువుకుంటప్పుడే పాస్పోర్ట్ కావాలంటే కూడా మనం ఆ తాలూకా హెడ్ క్వార్టర్కో మండల హెడ్ క్వార్టర్కో వెళ్ళి అక్కడ ఉంటే రెండో ఫోటోగ్రాఫర్ ఉంటే కొంచెం మంచిగా తయారయ్యి కొంచెం బాగా రావాలని పోయి ఫోటోలు తీసుకునేవాళ్ళు। ఇది చాలా అందరికీ అందుబాటులోకి రావడం జరిగింది। ఈ ఫోటోగ్రాఫ్ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం డే టు డేలో ఒక మనిషి పుట్టినప్పటి నుండి కూడా చనిపోయేంత వరకు వివిధ దశలలో మన ఇంట్లో మనం చేసుకునే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక ఫోటో తీసుకొని మనం కానీ మనకు ముందు తరాలకు ఒక గుర్తుగా ఇది చాలా ముఖ్యమైనది। ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి మీరందరూ ఐడి కార్డు తీసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం।
దాంతోపాటు నియోజకవర్గ స్థాయిలో 300 పైచీలు ఉండాలని నేను చెప్తా ఉన్నాను. ఫోటోగ్రాఫర్స్ వారందరికీ పూర్తి స్థాయిలో నియోజకవర్గ స్థాయి సభ నిర్వహించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తామా. ఎందుకంటే అప్పుడప్పుడు 6 నెలల్లో 6 ఏడాదికి ఒకసారి కూర్చొని మనం కలిసి మాట్లాడితే మనకున్న సమస్యలన్నీ చర్చించుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ శాసనసభ్యునిగా మీరందరి ఆశీర్వాదంతో నేను 3వసారి అయినా మీ అందరికీ శాసనసభ్యులుగా ఎన్నిక కావడం, కుటుంబ సభ్యులుగా మీ అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒకటి సమస్య ఏంటంటే మనకు మీకు భవనం అనేది ఒకటి వినగూడలో మీకు పర్మిషన్తో సహా ఇవ్వడం జరిగింది. దానికి మున్సిపల్ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఇట్లా ఆమోదం జరిగితే క్లియర్ చేస్తా. అట్లా 25 మంది కుల సంఘాలకు మీకు అందులో భాగంగా మీకు ఇవ్వడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తాను. దాంతోపాటు ఇన్సూరెన్స్ అని చెప్తాను. ఇన్సూరెన్స్ ప్రాసెస్ అంతా రెడీ చేసి పెట్టడం జరిగింది. ఆటో కార్మికులకు ఏ విధంగా చేస్తామో ఆ విధంగా మీకు చేయాలని చెప్తా ఉన్నాను. దానికి కృష్ణ గారి నేను కానీ దాన్ని ఫాలో చేస్తే దాని గ్రూప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫోటోగ్రాఫర్లకు దాన్ని చేయడానికి మనం సిద్ధంగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తాను. కాబట్టి ఏది ఏమైనా సరే మీరందరూ దుర్గా ఫోటోస్టూడ్ అని ఒక పడందర్ల ఫస్ట్ ఫోటోస్టూడ్ సభకు అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షుడు అనిల్ గారు, అలాగే ఓకే